కొండాపూర్ ప్రాంతంలో దాదాపు ఒకేసారి 2-3 చోట్ల హైడ్రా కూల్చివేతలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? మంజు అండి. ఏం చేస్తుంటారు? మా అబ్బాయిదేనండి షాప్. ఎందుకు కూల్చేశారు? ఏమంటున్నారు? మాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డైరెక్ట్గా వచ్చేసారు, కూల్చేశారు. మాకు ఒక్క మాట కూడా తెలియదు. మాకు ముందు ఒక 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఉన్నా కానీ మా సామాన్లు మేమందరం బయట పెట్టుకునే వాళ్ళం. ఇంటికి 10 మంది మనం వచ్చేవని పెట్టుకునే వాళ్ళం. ఏది లేకుండా వచ్చేసారు, కూల్చేశారు. అబ్బాయి ఒక అరగంట టైం ఇవ్వండి అంటే అది రాడ్డు పట్టుకొని నిలబడ్డా కానీ అసలు ఆ అబ్బాయిని కూడా బయటికి గెంటేశారు. బయటికి రాకుండా తొక్కేసేయండి అంటని చెప్పాడంట ఎవడో ఒకడు. ఎందుకు కూల్చేశారు? అంటే ఇది కబ్జాలో ఉన్నారా లేకపోతే? మేమేమీ లేవండి, మేము రెంట్కి తీసుకున్నాం. మాకేమీ అవి తెలియదు. మేము పెట్టి కూడా 20 days అవుతుంది, ఎక్కువ రోజులు కూడా కాలేదు. మాకు అంత లోతు ఇన్ఫర్మేషన్లు కూడా తెలియదు. ఇందులో ఫస్ట్ పెట్టిన ఆయన మాకు ఇచ్చాడు, రీజుకి ఇచ్చాడు. రీజుకి మేము తీసుకున్నాం అంతే తప్ప అది ఓనర్ ఎవరు అదెవరు అని మేమేమీ చూడలేడు. నడుస్తుంది కదా, మాకు నడుస్తుంది కదా అని మేము తీసుకున్నాం అంతే. ఎందుకు అధికారులు సమయం ఇవ్వకుండా కూల్చేశారా? అరగంట కూడా ఇవ్వలేదండి. అరగంట అంటే అరగంట ఇవ్వలేదు. నిన్ననే 2 లక్షలు పెట్టి మొత్తం రాషన్ తెచ్చాడు, పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొస్తే అవి బయట పెట్టుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు. అవి కూడా మొత్తం మట్టిలోనే కలిపేసేసారు, మొత్తం పాడైపోయింది. ఆ వంట చేసేటోళ్ళు ఏదో తొందరగా ఇవి బయట ఇక్కడే ఉన్నాయి కనుక లాగి పెట్టేశారు అంతే. ఇంకేమీ మమ్మల్ని తీసుకొని ఇవ్వలేదు. లేదు మొత్తం ఒక 50 లక్షల కాడికి నష్టం చేసి కూర్చోబెట్టి కుప్ప కూర్చో పెట్టేశారు. 50 లక్షలు పిల్లలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చారు. వాళ్ళేం సెటిల్ అయిన వాళ్ళు కాదు, చిన్న పిల్లలు 25 ఏండ్లు 26 ఏండ్లు. అది నడుస్తే తేర్చుకుందాం అంటని తెచ్చి పెట్టారు. వాళ్ళకి చదువుకు సరైన ఉద్యోగాలు లేవు. సరే ఏదైనా చేసుకొని బ్రతుకుదాం అంటే బ్రతుకు లేదు. వాళ్ళు ఇప్పుడు ఎలా కోలుకుంటారు? అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? వానికి అప్పు అయితే తీర్పాలే కదా. సంవత్సరాలు కాదండి, 20 days, 20 రోజులే. 1 month కూడా కాలే. 14 వస్తే 1 month అవుతుంది. 20 రోజులకి ఇంత అయిపోయింది మొత్తం. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వలేదండి. హోటల్ మొత్తం 50 లక్షల నష్టం. మాకు ఏ అధికారి రానే లేదు, ఇప్పటి వరకు అడగనే లేదు. అసలు వాళ్ళు ఎందుకు కూల్చారో కూడా మాకు తెలియదండి ఇప్పటి వరకు. నిన్న మాకు చెప్పినా కానీ ఈ రోజు లేబర్ని పెట్టి అన్ని తీసుకొని మా ఇంట్లో మేము పెట్టుకుంటుంటే మీ సామాన్లన్నా మిగిలిపోతుండే. అవే అమ్ముకోనన్నా మేము వేరే వాళ్ళ కొంచెం అన్నా అప్పు తీర్చుకుంటుంటాం. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు కలవడానికి ఆయన కరీంనగర్ ఉంటారంట, పిల్లలు వెళ్ళారు ఇప్పుడు. మరి దీనికి పట్టగానే ఏం లేదా? మరి ఎందుకు కూర్చోరు తెలియదండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారంట వాళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఎందుకు పెట్టారని అడిగారంట అంతే. మేము 20 రోజులలో ఇంత లోతుగా ఇన్ఫర్మేషన్లు తీసుకోవాలి. మేము సంవత్సరం 6 నెలలు అయితే అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకుంటుంటే అది రన్నింగ్లో ఉంది కదా అని గబుక్కున్న వాడేదో సేల్ చేస్తుంటే మా పిల్లలు తీసేసుకున్నారు. ఏం చెప్తామండి? జరిగిన నష్టానికి ఎవరండి బాధ్యులు? ఎవరిస్తారు? ఇప్పుడు మాకు 50 లక్షల రూపాయలు ఎవరిస్తారు? మేము ఇంట్లో పని చేసుకొని బ్రతికి మా పిల్లల్ని బ్రతికించుకుంటున్నాం. ఇప్పుడు 50 లక్షలు మాకు ఇవ్వమంటే ఎవడిస్తాడండి? మా పిల్లలు మాత్రం బయట తెచ్చినోడు ఊరుకుంటాడా? ఇప్పుడు వాళ్ళనైతే వసూలు చేస్తారు కదా, ఏడుకెళ్ళి తెచ్చి పెడతారు పిల్లలు. ఇట్లాంటి దాంట్లోకే కాదు సూసైడ్లు ఇవన్నీ జరిగేటివి. హైడ్రా ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఎందుకు సమయం ఇవ్వలేకపోతుంది? అది ఎందుకు చేస్తున్నాడో కూడా తెలుస్తలేదు. మరి కొట్టేటోని ఏదో పెద్దోని కొడతలేడండి. పక్కనున్న బిల్డింగ్ని తీసేయచ్చు కదండి. దీంతో పాటు ఇది కూడా టచ్లోనే ఉంది, ఎందుకు తీయాలి? మా పిల్లల మీద ఎందుకు పడ్డారు? తీస్తాం మరి, అన్ని తీయాలి కదా. ఇది ఉంది అది ఉంది పక్కనే. ఈ ల్యాండ్కి మీకు ఏం సంబంధం? ఓన్లీ లీజ్ తీసుకొని ఇక్కడ హోటల్ తీసుకున్నాం. మేము 1,00,000 రూపాయలకి లీజుకి తీసుకున్నాం. మా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టాం. మాకు అసలు ఏ సంబంధం లేదు. మమ్మల్ని వాళ్ళు వద్దన్నా మేము వెళ్ళిపోయే వాళ్ళమే, ఇంత నష్టం చేయకుండా. చాలా అంటే చాలా అండి. ఇప్పుడు మా పిల్లలు ఎన్ని రోజులకు కోలుకోవాలో, ఎలా కోలుకోవాలో మాకు అదే భయంగా కూడా ఉంది. ఇంత అప్పుల్లో ఊరుకుంటారా? ఇప్పుడు మీ హోటల్ పోయింది, మా డబ్బులు మాకు ఇవ్వంటే మా పిల్లలు ఇప్పుడు ఏడుకెళ్ళి తెచ్చిస్తారు? ఏదో నడుస్తుంది, నెలకి ఇంత కట్టుకుందాం తేరుకుందాం అంటేనే ఆశతో పెట్టుకున్నారు. ఎవరు రాలేదా ఇక్కడ కూల్చేటప్పుడు? అధికారులు కానీ ఎవరు రాలే. అసలు తెల్లారకు ముందుకే వాళ్ళు వచ్చారు, కూల్చేసారు. 10 నిమిషాలు వాళ్ళ పని అయిపోగొట్టుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. మనుషులు వచ్చే లోపల వాళ్ళు లేనే లేరు. మాకే తెలియదు. తాళం వేస్తున్నది మేము కూలగొట్టినాం అంటని సమాచారం ఇచ్చారంట అంతే.
ఇది కొండపూర్ ఇది అబేస్పేట రోడ్కి వస్తుందండి. ఇది చాలా దారుణమైనటువంటి చర్య అనుకోవచ్చు ప్రభుత్వం నుంచి, హైడ్రా నుంచి. కనీసం వీళ్ళకి ల్యాండ్కి సంబంధించి ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం ఇక్కడ లీజుకి తీసుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచే ఇక్కడ హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీగా ఒకేసారి వచ్చేసి కనీసం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరిని అడిగినా కూడా స్పందన లేదు. అందులో ఉన్నటువంటి వీళ్ళ అబ్బాయిని ఆ షాప్లో నుంచి బయటికి, ఆ హోటల్ నుంచి బయటికి తీసేసి మొత్తం ఈ హోటల్ మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, హైడ్రా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, కబ్జా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ హైడ్రా మాత్రం ఈ విధంగా ఈ చర్యను మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తాను. ఎందుకంటే కనీసం వాళ్ళకి కొంత సమయం ఇస్తే వాళ్ళ సామాన్ కావచ్చు ఇవన్నీ కూడా వేరే చోటుకు షిఫ్ట్ చేసుకునేవారు. సో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కూల్చివేతలు జరిగితే వీళ్ళకి కనీసం న్యాయం జరిగేది. ఉన్న బలంగా అందులో సామాన్ మాత్రం దాదాపు 50 లక్షలు అని చెప్తా ఉన్నారు మొత్తం అంతా కూడా. సో 20 రోజుల షాపు రన్ చేసుకున్నటువంటి షాప్ని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. తల్లి ఆవేదన కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏం దీనికి సంబంధించి నష్టపరిహారం కోరుతాం? ఇంత పొట్టకోత పెట్టొద్దండి రేవంత్ రెడ్డి కూడా. ఆయనకు కూడా ఒక కూతురు ఉందండి. ఇదే ఘోష వాళ్ళ కూతురికే జరుగుతాయి. ఆయన ఏం చేస్తాడండి? నడి రోడ్డు మీద ఎత్తేసాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మాకు ఇదంటే పోతే పోనండి, మేము రీజుకి తీసుకున్నాం, మాకు నష్టం లేదు. మా పిల్లలు 50 లక్షలు బయట నుంచి తెచ్చారు. ఇది ఎప్పుడే ఎలా కడతారు? వాళ్ళకు ఉద్యోగం లేదని, ఇది లేదని ఏదన్నా చేసుకుంటే రేవంత్ రెడ్డి బాధ్యత అవుతాడా? మమ్మల్ని వచ్చి చూసుకుంటాడా? మాకు ఒక గంట సేపు టైం ఇచ్చిన మేము తీసుకుంటామా? మా పిల్లలు ఈరోజు హాయిగా ఉండేవాళ్ళ, సరే అదేదో హైడ్రా అనంట కొట్టేస్తుందంట నా పిల్లలు ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తమే నష్టపరిచారు. సామాన్లు కూడా ఈఎంఐ లాగా తెచ్చుకున్నామండి మేము, నెల నెల కట్టేటట్లు. చాలా అన్యాయం అండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం చాలా అంటే చాలా అన్యాయం చేస్తుంది. అది కూడా మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళనే కొడుతుందండి. ఉన్న వాళ్ళ దగ్గరకు పోవట్లేదు. ఎలాగో అలాగా బ్రతుకుదాం, ఉద్యోగాలు లేవు కదా, మరీ రోడ్డు మీద వాకిలు ఊడ్చుకోకుండా బ్రతుకుదాం అని బతుకుతూ ఉంటే ఈ బ్రతుకు కూడా బ్రతకనియట్లేదు. చదివిర్రా, ఉద్యోగాలు లేవు, రోడ్ల మీద తిరిగితే పిల్లల్ని ఇస్తలేరు, ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఇంత ఏదో ఉంటే పిల్లల్ని అన్ని ఇస్తారంటని వాళ్ళు అప్పులు చేసి మరి చేసుకున్నారు, పెళ్ళిళ్ళు అన్నీ అవుతాయని. ఇప్పుడు ఏవీ లేకుండా చేసి ఇప్పుడు ఏవాడిస్తాడు? బతికే లేకుండా చేస్తుందండి ప్రభుత్వం. బ్రతికే లేదు, యూత్కి అనేది బ్రతికే లేదు. ఏదండి ఎవరికి ఉంది? ప్రజకు ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? మాలాంటి వాళ్ళకు ఉందా? మాలాంటి వాళ్ళకు ఉంటే చెప్పండి. చేస్తుందేమో ఉండేటోళ్ళకు. మాలాంటి వాళ్ళకు పొట్టలు కొడితే మాత్రం వాళ్ళకి ఏమీ రాదు. మాలాంటి వాళ్ళు పొట్టలు కొడితే మాత్రం వాళ్ళకి ఏమీ రాదండి. కడుపు కోత తప్ప ఏమీ రాదు. మేము పొద్దుగాల 6 నుంచి ఏడుస్తున్నాం. మా కోత ఎవరికి తగలాలి? మా బాధ ఎవరికి తెలియాలి? నా బాధ అంతా ఇప్పుడు పిల్లలు బయటకు ఏదైనా చేసుకుంటారన్న బాధ ఎక్కువ ఉంది. ఎవరు ఇప్పుడు బాధ్యులు? చేశారు. అప్పుల్లో ఎక్కువ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వద్దు వద్దు పేరెంట్స్ వద్దు అంటుంటే పెట్టారు. సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇంత డబ్బు ఎవరికి వెళ్ళి తెచ్చి కడతారు? ఎట్లకి వెళ్ళి తెచ్చి కడతారు? ఏడో ఉద్యోగం ఇచ్చిన డ్రైవర్ పని చేసినా కానీ 15,000 కొద్ది ఎక్కిస్తలేరు, ఎలా కడతారు? హోటల్ కూల్చేస్తారు కదా, ఇక్కడ మీరు ఇందులో వర్క్ చేస్తారా? ఉదయం 5 గంటలకు వస్తా. అంకులు దిక్కుని తాళం పెడతాడు. 14వ తారీఖున ఓపెన్ అయింది హోటల్లో. 4 పార్ట్నర్లు పెట్టుకున్నారు. ఏదో 30 లక్షలు 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని. అంటే మన రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు మాస్టర్ టిఫిన్ సెక్షన్ అటాన. అయితే నేను ఉదయం 5 గంటలు రాబోదికి వాళ్ళే ఇక్కడ రెడీగా ఉన్నారు, ఈ కూలగొట్టి ఒట్టు. అక్కడి నుంచే లైన్గా వస్తున్నారు. నన్ను లాక్ తీయలేదు. అంటే నేను లాక్ తీసుకుని అంటే బండ్లు ఉన్నాయి, 2 బండ్లు ఓనర్ బయట పెడతా, ఫోన్ చేస్తానని ఫోన్ చేశా. ఓనర్ గారు లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసిండు. ఆయన రాబోతుగా కొలగొట్టేసారు. 4 నిమిషాల్లో కొలగొట్టేసారు. 4 నిమిషాల్లోనే, ఎక్కువేం లేదు. క్యాన్ వచ్చింది, 4 నిమిషాలు పడగొట్టేసింది, అయిపోయింది అంతే. ఇంకా అంతేనండి. అడిగితే మనల్ని బయటకు పంపించేస్తున్నారు. వాళ్ళు 30-40 మంది ఉన్నారు. వాళ్ళు పోలీసులు, లేడీస్ పోలీసులు మొత్తం అందరూ 30-40 మంది ఉన్నారు. పంపించేసారు బయటికి. నేను ఓపెన్ అవ్వమందికి 5వ తారీఖున వచ్చిన.
అంటే ఈ సామాన్లు ఇవన్నీ ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కదా, అవన్నీ కొన్నవాదికి ఇవన్నీ కొన్నవాదికి 14వ తారీఖున వీళ్ళు మొత్తం పెట్టుకుని ఓపెన్ చేశారు. అదే జరిగిందన్న. అదే లోపలికి వచ్చినా కూడా నిన్న 2 లక్షలు అయితే కిరాణా తెచ్చారు. అవి కూడా తినలేదు వాళ్ళు. అప్పటికప్పుడే వాళ్ళ అబ్బాయి వచ్చి అది ఇది అంటే నిన్న తెచ్చినాం అది ఇది అంటే బయట పెట్టినాం అప్పటికప్పుడే. అవి సామాన్లు కూడా ఒక అరగంట టైం ఇమ్మన్నా కూడా ఇవ్వలే. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ పొద్దున్నే వచ్చేసారు, మొత్తం కూలగొట్టేశారు. అప్పుడు దాకా అంతా అలర్టుకున్నారు ఇక్కడ పోలీసులు అందరూ. మరి అరగంటలో మరి ఏమన్నా ప్రాబ్లం వాళ్ళకి మాకేం అర్థం కాలేదు. అరగంట పర్మిషన్ మా సామాన్ మేము తెచ్చుకుంటారు, అది పగలగొట్టుకుంటాడు, పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఈ ల్యాండ్ తీసుకుని పైకి కానీ మాకు తెలియదు కదా అది. మరి ఆ టైం కూడా ఇవ్వకుండా అరగంటలో పగలగొట్టి వెళ్ళిపోయి మరి అప్పుడు దాకా అలర్ట్గా ఈ రోడ్డు వెళ్ళొద్దు, ఆ రోడ్డు నుంచి జనం వెళ్ళొద్దు, ఈ రోడ్డు నుంచి జనం వెళ్ళొద్దు, ఇది కొట్టేసిన తర్వాత అందరూ వెళ్ళిపోవచ్చు నీట్గా మొత్తం అంతా. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇది మాకు న్యాయం ఎలా జరుగుద్ది? ఇది మాకు న్యాయం కావాలి కంపల్సరీ దీనికి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? మేము బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టామండి దీనికి 50 లక్షలు. ఎవడెత్తాడు దానికి? ఎంతో కష్టపడి మీరు ఇటు వచ్చారో లేదు మాకు తెలియదు. మొత్తం అంతా ఇదంతా లోన ఇంటీరియర్లు చేయించి నీట్గా చేయించుకున్నామండి మేము. బాగుంది, నీట్ జరుగుతుందండి. కరెక్ట్గా 20 డేస్ అయింది. మీకు ఇంక ఈ 14థ్కి నెల కూడా కాలేదు. ఇంకా మాకు 14థ్ నెల అవుద్ది. ఎవరిని అడిగిన ఎవడు ఫోన్ ఎత్తరు, ఎవరు ఏం చేయరు. ఎవరి కాడు పని చేసుకుని వెళ్ళిపోతున్నారు అంతేనండి. ఇక్కడ న్యాయం అనేది జరుగుతులేదు. ఇక్కడ మొత్తం అన్ని చోట్ల జరుగుతుందండి ఇది. మొత్తం ఇంకా అటే పక్కన కొట్టేశారంట మొత్తం అంతా. అటు కొట్టిన తర్వాత ఇటు వచ్చారు వాళ్ళు. మరి దీని గురించి ఎవరిని అడగాలి ఏంటనేది మాకైతే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇది ప్రభుత్వ భూములకు సంబంధించి వాటిలో కబ్జాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా ఇది ప్రజల కోసమే, ప్రజల మంచి కోరే కోసమే అని అంటున్నాను. ప్రజలు మంచి కోరినోడైతే మరి 50 లక్షలు ఎవడెత్తాడండి? ఇప్పుడు మేము పెట్టింది దీనికి ఈ మూలన మరి ఇది పడగొట్టలేదే, ఇది అది కాదా, మరి ఆ పక్కన అది కాదా, మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఇది ఒకటే వచ్చింది, అడ్డు వచ్చింది ఏంటి అడిగి? మీరు చూస్తున్నారు కదా అన్ని చోట్ల జరుగుతుంది కదా హైడ్రా అనేది. ఇది పెద్ద డ్రామా. ఇది హైడ్రా అనేది పెద్ద డ్రామా. ఇది మరి డ్రామా కాకపోతే ఏంటంటే ఎలాంటి వాళ్ళు చిన్న వాళ్ళందరూ ఏడుతున్నారండి. ఇది బోళ్ళు పెట్టుకుని నాకు ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టాను నేను, నాకు ఎవడు న్యాయం ఎవడు చేస్తాడు దీనికి? ఎవడిస్తాడు డబ్బులు? ఓనర్ ఇస్తాడా లేకపోతే గవర్నమెంట్ ఎవడు ఇస్తాడు తీసుకొచ్చి నాకు? మేమే నష్టపోయింది, మేమే కదా ఏడ్చేది నేనే. ఇప్పుడు ఎవడిస్తాడు దీనికి? దాన్ని బట్టి ఇదైతే కరెక్ట్ కాదండి. ఇది అసలు ఎందుకు సమయం ఇవ్వలేదు వాళ్ళు? ఎందుకు అంటే సామాన్ టైం ఇస్తా కాడికి ఏమైంది? నాకు ముందు మెయిన్ అది కావాలండి. ఇది పోతే పోయింది, పని వదిలేసేయండి. నాకు అరగంట టైం ఇస్తే నా మెటీరియల్ నేను బయట పెట్టుకునేవాడిని. నేను అది ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నేను దానికి ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను అనేది. నా బాధ అది. ఇంతకుముందు ఏమైనా నోటీస్ కానీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. కనీసం నిన్న ఇస్తే నేను మార్నింగ్ కల్లా నేను మొత్తం సామాన్ బయట పెట్టుకునేవాడిని. నేను అది పడగొట్టుకొని ఏమన్నది సామాన్ నాకు సంబంధం లేదు. అది నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పడగొడతాడు అంటున్నాను నేను అనేది. నేను అడిగేది అదండి, ఒక్కటే న్యాయం జరగాలంటున్నాను నాకు అనేది. నాకు మొత్తం చాలా పోగొట్టుకున్నాను నేను. దానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఎలా వెళ్ళాలి? స్పందించారా హైడ్రా అధికారులు? ఇక ఎవరు రాలేదండి ఇక్కడికి. ఎవరు రాలేదు. అప్పు చేసి ఇన్వెస్ట్ చేసాండి మొత్తం అంతా. ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మీకు రిటర్న్? నాకు ఏదైనా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అది కబ్జా ఏం చేయలేదు. లీజు తీసుకున్నాం మేము, పెట్టాం. ఏదో దేవుడు నడుస్తుంది. ఒక 20 డేస్, ఇంకొక 10 డేస్ అయితే 1 మంత్ అవుద్ది. ఇది 1 మంత్ కాకుండా మొత్తం కొట్టేశారు. మీరు వచ్చి చూడలేదు అసలు. ఎంతో నీట్గా చేయించామండి మొత్తం అంతా. ఇది మేము అంత ఇదిగా అందరూ వచ్చి బాగుంది అంటున్నారు. అంత నీట్గా జరుగుతుంది అంతా. ఈ టైంలోనే మొత్తం ఇలా జరిగిందండి మాకు. రాష్ట్రంలో దాదాపు చాలా చోట్ల, ఇక్కడ హైదరాబాద్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇప్పుడు ఇట్లా పేద మిడిల్ క్లాస్ పిల్లల వాళ్ళని బాధ పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్పుకుంటా ఉంది. గొప్పలేదు ఏమి లేదండి. వాళ్ళకి కావాలని డప్పు కొట్టుకుంటాం తప్పితే ఏమి లేదు. ఇది మొత్తం అంతా జరిగేది అన్యాయమే జరుగుతుంది ఇక్కడ. మొత్తం అంతా లేని వాళ్ళకి జరుగుతుందండి మొత్తం అంతా. ఇది మేము ఎంతో కష్టపడి బయట తెచ్చుకుని వడ్డీలు తెచ్చుకుని పెట్టుకున్నది ఇలా మీరు చూశారు కదా. ఇది ఏ రకంగా ఉంది? ఈ మొత్తం బయటికి తీస్తే మెటీరియల్ లోన ఎంత ఏముందనేది మీకు అర్థమవుద్ది. అది నా బాధ. అసలు లోన ఎలా ఉందంటే అలా ఉంది. నాకు మైండ్ పనిచేస్తలే పొద్దునుంచి. టిఫిన్ కూడా చేయలే. అక్కడ బీపీ టాబ్లెట్లు వేసుకోండి. మా అమ్మగారు అక్కడ ఉన్నారు. పొద్దునుంచి ఏం కూర్చోకుండా తినకుండా కూర్చున్నారు అక్కడ. ఏంటి పరిస్థితి ఏంటిది? అడిగేవాడు లేడండి ఎవడో. ఆడ ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతాడు. మనం చూస్తా కూర్చోవాలి అంతే. ఇక్కడ జరిగేది అదే ఉంది. అన్ని చోట్ల కొట్టేస్తున్నారండి. వాళ్ళ ఇష్టమే కది. మేము అడిగిన తర్వాత ఒక అరగంట పర్మిషన్ ఇవ్వమన్నామండి. అరగంట పర్మిషన్ ఇస్తే ఆడికి ఏమవుద్ది? అది నేను అడిగేది. ప్రజాప్రభుత్వం అంటారు మళ్ళీ వీళ్ళు. ఎక్కడ ప్రజాప్రభుత్వం? ఏం చేశాడు రేవంత్ రెడ్డి ఇక్కడ?
ఏం చేశాడు అన్న ఉన్న అందరినీ చిన్న 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 వాళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం ఇలా సర్వనాశనం చేయడం అదే. మళ్ళీ వస్తాడు ఇక్కడికి 100% అయితే రాడు, రెండోసారి అయితే రాడు కంపల్సరీ. అది 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఉంటాడు. అది ఏ రకంగా వస్తాడు నేను చూస్తాను, ఇక్కడే ఉంటాం కదా. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన లేదు. ఏమీ లేదమ్మా, తొంగి చూసిన వాళ్ళు లేరు. రెండు రోడ్డు మీద నుంచోబెట్టాడు రేవంత్ రెడ్డి, నుంచున్నాం. ఏం చేస్తాడు మాకు? మా నష్టం ఏమన్నా ఇస్తాడా? మా పిల్లలు ఎలా తీర్చాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి? ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. బయట వడ్డీలు తెచ్చి పెట్టుకున్నాం సార్. పిల్లలు ఏమన్నా చేసుకుంటే ఏం చేయాలి మేము? అప్పులు తీర్చలేకపోతే బయట వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేయాలి సార్? పొద్దున్న టిఫిన్ కానీ రాత్రి రుబ్బుకున్నాం మేము. మాకు తెలిస్తే మేము రుబ్బుకోం కదా అసలు. ఒక మాట చెప్పుకుంటే కానీ సామానం తీసుకుంటా కూడా టైం ఇవ్వకపోతే ఏం చేస్తాం సార్ ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి సార్. వాళ్ళ గొప్పలు చెప్తున్నారు కదమ్మా. ఏం గొప్పలు చెబుతాడమ్మా? లేనివాడు పట్లు కొడుతున్నాడు వాడు. ఉన్నవాళ్ళ దగ్గర కొడతలా వాడు. ఉన్నవాళ్ళ దగ్గరికి కొడితే కొడతారు. మాలాంటి వాళ్ళ దగ్గర మేమేం చేయలేం కదా, అనుకో చేస్తున్నాడు. సామాన్యుల మీద పడుతున్నారు. అంతే కదా మరి. ఎంత సామాను ఉన్నాయో మీరు సాయంత్రం రండి చూద్దరు కానీ మీరు లోపల ఎంత ఉందో. ఏం చేయాలి సార్? ఏం తీసుకోలేదు సార్. పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తొక్కిచ్చేయమన్నాడంట ఆయన. వీళ్ళ అబ్బాయి ఉంటే బయటకు రాబోతే తొక్కిచ్చేయండి అన్నాడు. అందులోనే తొక్కించవలసింది ఉండేది ఆడి మధ్య. అంతే కదా మరి. ప్రభుత్వం అంత దురుసుగా ప్రవర్తిస్తుంది. ఏం చెప్తాను సార్ చెప్పండి? గొప్పలు వాడు చెప్పుకుంటున్నాడేమో. ఏమీ లేదు, లేనోడు పట్లు కొడుతున్నాడు వాడు. ఉన్నవాళ్ళు ఏం చేయట్లా వాడు. ఇప్పుడు ఇది అడ్డమే కదా మరి. ఇది ఎందుకు కొట్టలే? పక్క బిల్డింగ్ కూడా అడ్డమే కదా మరి, ఎందుకు కొట్టలేదు? మరి ఎందుకు కొట్టాడు? ఇది చూడలేకపోయాడు ఆడు, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి కంప్లైంట్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఆడు ఇష్టపూర్వకంగా వాడన్నా చెయ్యాలి. అంతే కదా. మేము పెట్టుకునే అసలు రన్నింగ్ చేసిన నెల కూడా చాలు. పోయిన నెల 14వ తారీఖు రన్నింగ్ చేసాం, మేము ఓపెనింగ్ చేసాం. ఇవాళ తారీఖు ఎంతో చూడండి సార్, మీకే అర్థమవుతుంది. నెల కూడా కాలేదు. రాత్రి సరుకులు తెచ్చుకున్నాం, సరుకులన్నీ అందులోనే ఉన్నాయి. ఏం చేయాలి? ₹1,00,000 సరుకులు తెచ్చాం రాత్రి. ఏం చేస్తాం? ఉంటుంది. ఇంకా ఏం చేయాలి? మేము బయట వడ్డీలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కోలు కొట్టేశారంటే వాళ్ళందరూ వచ్చి మీద పడతారు కదా మా డబ్బులు ఇమ్మని. మరి ఏం చేయాలి? పరిస్థితి మా దగ్గర ఆస్తులు వెనకాల ఏమి, పిల్లల మీద ఆధారపడి ఉన్నాం. ఇదన్నా పెట్టుకుంటే ఏదో భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు లేవు అని చేసాం దానికి ఇలా చేశాడు ఆయన. ఏం చేయాలి? ఏం చెప్తున్నా ముఖ్యమంత్రికి? మీరు ఒక పెద్ద ఆవిడ, మరి ఏం చెప్పండి సార్? ఏం చెప్పమంటారు మీరు? మరి ఏం చేయండి సార్? నాకు బీపీ ఉందో, షుగర్ ఉంది, ఇంతవరకు ఏమీ లేదు. ఏం చేయాలి? ఏడాకి ఏం చేయమంటారు? మహిళలను గౌరవిస్తుంది మా ప్రభుత్వం అంటా ఉన్నారు. ఏం ప్రభుత్వం గౌరవిస్తుందమ్మా? ప్రభుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు కోర్టు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీది ఇక్కడ సొంత ప్లేస్ కాదు, మీరు లీజ్గా తీసుకున్నామమ్మా. ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమంటారా? ఏ న్యాయం చేస్తాడా మాకు? చెప్పండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. ప్రజాప్రభుత్వం కూడా స్పందించాలి తల్లి. మరి స్పందిస్తుంది మాట వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా ముఖ్యమంత్రి గారు? ఏమో చూద్దాం సార్. మా పిల్లల్ని అడగాలి. ఫస్ట్ కోలుకోవాలండి. మా పిల్లలు కోలుకుంటేనే మేము ఏమన్నా చేయగలుగుతాం. మా ప్రాణాలే మా పిల్లలు. మా పిల్లలనే ఇప్పుడు వాళ్ళు బాధపడలేక ఈడుంటే ప్రతి ఒక్కరు ఇలా అయింది అంటేనే వాళ్ళు మొహం చూపించలేక ఇప్పుడు వెళ్ళారు. మాకెవరైతే రీజుకి ఇచ్చారో వాళ్ళని అడగడానికి వెళ్ళారు. మా పిల్లలు కావాలి మాకు ఫస్ట్. మా పిల్లలే ఏదన్నా చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇంత ఆవేశంతో పోతూ ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? మేము కూలి పని చేసుకొని మా పిల్లల్ని బ్రతికించుకున్నాం. మా కడుపు కోత అస్సలు అర్థం కావట్లేదండి. మా బాధ అంటే ఏంటంటే మా పిల్లలదే బాధ ఎక్కువైపోయింది. ఇది పోతే పోని, ఇట్లాంటివి ఎన్నైనా సంపాదించ వాళ్ళ మీద ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైతే వాళ్ళు ఏదైనా చేసుకుంటే. ఇప్పుడు ముందే పిల్లలు సెన్సిటివ్ వాళ్ళు అప్పుల కోసమే నానా సంకల్ని ఆక్కుంటూ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏదన్నా అయితే